హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా గజేంద్ర యూత్ నుంచి అందరము వైజాగ్ కాలనీకి బయలుదేరుతున్నాము. పొద్దున 5:30కి బయలుదేరాం అనుకున్నాము, కానీ ఎవ్వరూ అందుబాటులో లేకుండే. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. అలా అని చెప్పి ఎవ్వరు మిస్ కాలేదు, అందరం మంచిగా నవ్వుతూ హ్యాపీగా బయలుదేరినాం. గోయింగ్ టు వైజాగ్ కాలనీ. మధ్యలో పంచులు కుళ్ళు జోకులు వేసుకుంటూ అలాగే ప్రయాణం చేసి చింతపల్లి గ్రామం దగ్గర సాయిబాబా టెంపుల్ కనిపించింది. అక్కడ అందరం దిగి ఫస్ట్ గోమాతలు నమస్కరించి మెల్లిగా లోపలికి వెళ్ళాము. గోమాతలను చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఓం సాయిరామ్. గుడి లోపల కూడా చాలా బాగుంది, చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అందులో కూర్చున్నంతసేపు అయితే సాయిబాబాని రియల్గా చూస్తున్నట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే సాయిబాబా మాత్రము చాలా చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో చూసినా కానీ ఇక్కడ మాత్రం పబ్లిక్ కానీ మనకు అక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొదటగా చూడగానే ఫస్ట్ నిజంగానే సాయిబాబా లెక్క పడుకున్నట్టు అనిపించింది. రియాలిటీగా ఉంది, చాలా బాగా అనిపించింది. పక్కనే ఇలాగే మన సాయిబాబా తన గురించి చరిత్ర చెప్తున్నాడు. రియాలిటీగా ఉందండి. నిజంగా మీరు చింతపల్లి వెళ్తే దర్శించుకోండి. ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు సాయిబాబాను చూడని వాళ్ళు అంటే మన చిన్నప్పుడు కానీ మనము ఎప్పుడైనా రియల్గా చూడాలనుకుంటే ఇక్కడికి రండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓం శ్రీ సాయిరామ్ నమః. అలాగే సాయిబాబాను చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. టిఫిన్ చేసి మంచిగా టీ తాగి బయలుదేరినాము. దారిలో వెళ్తున్న శివయ్య కనిపించాడు. చాలా చాలా బాగుంది. ఒక 55 ఫీట్స్ ఉండొచ్చు. చికెన్ దోసుకోవడానికి నాటుకోళ్ళు ట్రై చేసాం, బట్ నాటుకోళ్ళు దొరకలేవు. బైరల్ కోళ్ళు చూసాము. అక్కడ మాత్రము మేము నాటుకోళ్ళు తిందామనేసి ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ ఎక్కడ చూసినా కానీ నాటుకోళ్ళు కనిపించట్లే. ఇంకోటి అంత క్వాలిటీ కూడా లేవు. ఇక మేము అక్కడ చికెన్ తీసుకున్నంతసేపు కొద్దిసేపు ఇక్కడ చెట్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా ఉన్నాం. మాది కూడా పల్లెటూరే, మా సిటీ ఏం కాదు. కాకపోతే మన ఊరు నుండి వేరే ఊరికి పోతే మనకు తెలియని హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ మా గ్యాంగ్ గజేంద్ర యూత్ అన్నమాట. మేమందరం ఎప్పుడైనా సరే ప్రతిసారి టూర్ వెళ్తాము. ఈసారి శ్రీశైలము కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత మిస్ అయినాం. అందువల్ల ఇక్కడ వైజాగ్ కాలనీ ప్లాన్ వేసాం. చికెన్ అక్కడ కోళ్ళు చూస్తుంటే అందరికి కొంచెం డౌట్ వచ్చింది, అది క్వాలిటీగా లేవు అనేసి. అన్న పెద్ద మనిషి అన్నీ చూస్తాడు, అదే కొంచెం డౌట్ వచ్చేసి మాకు అందరం చూస్తున్నాము, కానీ అవి తేడా కొట్టిందనమాట. క్వాలిటీ లేదు, క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ లేదు. ఏదో అనుకుంటే అట్లా మెల్లిగా కట్టెసాం చేద్దాం అనేసి ట్రై చేసిన. ఆ కట్టె హైట్ ఉండడం వల్ల చెయ్యి తిరగలేదు, కానీ బట్ చేతులకేం జారిపోయింది అది. చికెన్ తీసుకొని అలాగే ఫ్రైలకు చేపలు తీసుకుందాం అనేసి వచ్చినాం కదా. మనము వైజాగ్ కాలనీ వచ్చామంటే చేపలు ఫేమస్ ఆడ, కానీ మాకు చేపలు కూడా సాటిస్ఫాక్షన్ లేవు, బట్ తీసుకోవాలి కదా దూరం వచ్చినప్పుడు. వంట చేసుకోనికే మంచి ప్లేస్ చూసుకున్నాము. అక్కడ మంచి కార్ పార్కింగ్ చేసుకొని చేపలు, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చాలా చాలా బాగా చేస్తాడు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అయ్యింది. ప్రతి ఒక్కరం ఏదో ఒక పని చేస్తున్నాము. కూరగాయలు కట్ చేయడము, బియ్యం కడగడము, నూనె వేయడము, చికెన్ కడగడము, ఫిష్ కడగడము, ఇలాంటి ప్రతి ఒక్కరు కాదనుకుంటే అందరూ మంచిగా చేస్తారు. అందరు సపోర్ట్ చేస్తేనే కదా మనం అనుకునే సక్సెస్ అవుతుంది. ఫస్ట్ చికెన్ని బాగా కడిగి దానికి మసాలా బాగా దట్టించి ఫ్రై చేసి అన్నగారు మస్తు వచ్చింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే ఇక మనము రెస్టారెంట్లో బెస్ట్ 5 స్టార్ రెస్టారెంట్లో బుక్ చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది టేస్ట్ మాత్రం. మంచి స్వచ్ఛమైన ఈత కళ్ళు తీసుకున్నాము. ఇక అందరం ఒక్కొక్క గ్లాస్ తాగినాం. కొంచెం మనం డ్రింక్ చేయము ఎవరము, ఇక ఈత కళ్ళు న్యాచురల్ కదా అని కళ్ళు తాగినాం. అందరం హ్యాపీగా మూమెంట్ మంచి నవ్వుతూ పాడుతూ, అన్నయ్య మంచిగా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై మంచిగా చేసిండు. ఇక మాకు చూస్తుంటే అనిపిస్తుంది ఇంకెప్పుడైతే అయినా మాత్రం ఎదురు చూస్తుండే ఎప్పుడైతే అనేసి. టైం కూడా మాకు అసలు తెలుస్తలే. టైం పోతూనే ఉంది, అయ్యేటివి అయితేనే ఉన్నాయి. అబ్బా ఎంత బాగున్నాయి చూడండి. జస్ట్ ఫస్ట్ శాంపుల్ మాత్రమే, అదే సెకండ్ రౌండ్ మళ్ళీ ఫ్రై చేస్తారు. మంచిగా చికెన్ ఫ్రై అన్నీ తిన్నాము. మంచిగా లాస్ట్కు రైస్ వేసుకొని, పెరుగు వేసుకొని, చికెన్ వేసుకొని
నైస్గా పెరిగేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంది. ఇక అయిపోయిన తర్వాత బోట్ ఎక్కినాము. వైజాగ్ కాలనీ నుంచి మన మధ్యలో ఐలాండ్ ఉంటుందంట, ఐలాండ్కు బోట్లో వెళ్ళాము. కానీ బోటు వాడు కొంచెం లేట్ చేసిండు, ఇంకోటి మేము అనుకున్న ప్రైస్కి రాలేడు. అయినా సరే అందులోకి ఎక్కిన తర్వాత మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది. మేము పొద్దు నుంచి ఎంత వేసింది అదంతా మాకు టైం అనేది ఇలా తెలిసిపోయింది. అసలు మస్తు అనిపించింది. ఈ బోటింగ్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. మర్చిపోలేని ఇది బోటింగ్ ప్రయాణం ఇది. అయితే ఆ బోట్ ఎట్లా పోతుంది అంటే మనము వన్ సైడ్ కూర్చుంటే వన్ సైడ్ బెండ్ అవుతుంది, మళ్ళీ ఇటు సైడ్ కూర్చుంటే ఇటు సైడ్ బెండ్ అవుతుంది. అదేం అర్థమవుతుంది, కొంచెం సేఫ్టీ మాత్రం లేదు అందులో. లైఫ్ జాకెట్లు లేవు, సేఫ్టీ పర్పస్గా ఏది లేదు. ఈత వస్తేనే బతుకుతారు, కానీ ఈత కూడా ఎంతగానో కొడతారు చెప్పండి. అది 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మినిమం, అంత దూరం ఈత ఎవ్వరు కొట్టరు. బట్ సేఫ్టీ జాకెట్స్ అలాంటివి ఉంటే బాగుండవు. ఇక వాళ్ళైతే ఎలాంటివి ఏం చేయలేరు. ఇక మేమైతే డిమాండ్ చేయలేదు, ఇక ఏదో టైం అయిపోతుంది కదా అనేసి తొందరగా గడిచిపోయినాం. అలా మీరు కనుక వస్తే చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు మాత్రం తప్పకుండా సేఫ్టీ జాకెట్ ఉంటేనే ఎక్కండి. ఎందుకంటే మాదంటే ఎట్లుంటుంది అంటే ఈత వస్తుంది, ఏదో నడిచిపోతుంది, అట్లా కొంచెం ధైర్యం ఉంటుంది. కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళకు మాత్రం సేఫ్టీ జాకెట్ ఉంటే మాత్రమే ఎక్కండి, లేదంటే ఎక్కకండి. చాలా చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. మర్చిపోలేని రోజు నిన్నటి రోజు. అయితే ఎంత సంతోషంగా వెళ్ళినామో అంతకు రెట్టింపు సంతోషంతో తిరిగి ఇంటికి హ్యాపీగా క్షేమంగా చేరినాం. బాయ్ అండి. ఇంతటి చిన్న వ్లాగ్తో ఫినిష్ చేసుకుంటాం.